ఇప్పుడు మీకు ఒక స్టోరీ చెప్తాను. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అంత ఇంట్రెస్ట్గా ఉంటుందా? చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఒక కాలేజ్లో దినేష్, రష్మి, ప్రియ వీళ్ళ ముగ్గురు ఒక కాలేజ్లో చదువుతున్నారనమాట. అయితే దినేష్ రష్మిని లవ్ చేశాడు. అయితే ఆ అమ్మాయికి వేరే వ్యక్తితో పెళ్ళి అయిపోతుందన్నమాట. ఆ తర్వాత దినేష్ ఏం చేస్తాడంటే ప్రియని లవ్ చేస్తాడు. లవ్ చేసి పెళ్లి చేసుకుంటాడు. ఆ తర్వాత ఏమవుతుందంటే రష్మి తను ఎవరినైతే పెళ్లి చేసుకుంటుందో ఆ భర్తను వదిలేసి మళ్ళీ దినేష్ దగ్గరికి వస్తుంది. ఆ తర్వాత రష్మి, ప్రియ ఇద్దరు కలిసి మాట్లాడుకుంటుండగా వీళ్ళ ట్రయాంగిల్ లవ్ స్టోరీ వీళ్ళకి అర్థమవుతుంది. అప్పుడు వీళ్ళిద్దరూ ఏం చేస్తారంటే ఉండలేక ఒక పని చేద్దాం, ఇద్దరం కలిపి పాయిజన్ తాగేద్దాం, ఎవరం బ్రతుకుంటే వాళ్ళం మన దినేష్ తోటి ఉందామని చెప్పి ఒక డెసిషన్ అయితే తీసుకొని వాళ్ళిద్దరూ పాయిజన్ తాగేస్తారనమాట. ట్విస్ట్ ఏంటంటే దినేష్ పెళ్లి చేసుకున్న ప్రియ చనిపోతుంది, రష్మి బ్రతుకుంటుంది. అంటే ఇప్పుడు హాస్పిటల్లో చావు బ్రతుకుల మధ్య ఉంటుందన్నమాట. ఇప్పుడు మన దినేష్ పరిస్థితి ఏంటంటారు? ఒక్కసారి కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేసేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.